ఇద్దరు నేతల మధ్య భూ వివాదం టీడీపీ బీజేపీల మధ్య సఖ్యతను దెబ్బతీసే పరిస్థితి కనిపిస్తోంది. భూముల పంచాయతీ రెండు పార్టీలను బజారున పడేస్తోంది. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, బీజేపీ మంత్రి సత్యకుమార్ అనుచరుడి మధ్య వివాదం కాస్త ఉమ్మడి అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్ గా మారి రచ్చకు దారితీస్తోంది. జిల్లాలో భూములకు హైప్ రావడంతో పల్లె రఘునాథరెడ్డి మరో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సహా మరికొందరితో కలిసి కియా పరిశ్రమ వద్ద భూములు కొనుగోలు చేశారు. అయితే దానిపై బీజేపీకే చెందిన సత్యకుమార్ అనుచరుడు యాదవ్ ఆరోపణలు గుప్పిస్తుండటం వివాదాస్పదంగా మారింది. ఇంతకీ అసలు ఆ ల్యాండ్ ఇష్యూ ఏంటి? మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి టీడీపీలో అత్యంత సీనియర్ నేత. టీడీపీలోని రెడ్డి సామాజిక వర్గం నేతల్లో పార్టీకి లాయల్ గా ఉంటూ 30 ఏళ్లకు పైగా పార్టీకి తన సేవలందిస్తున్నారు. తన కెరియర్లో ఎప్పుడు ఎక్కడ కూడా వివాదాలకు తావివ్వకుండా సౌమ్యునిగా పేరు తెచ్చుకున్నారు. 2024 ఎన్నికల్లో కూడా టీడీపీ పిలిచి మరీ ఆయన కుటుంబ సభ్యులకి టికెట్ ఇచ్చిందంటే పార్టీకి ఎంత లాయల్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీడీపీలో 30 ఏళ్ల ప్రస్థానం, ఒకసారి మంత్రి, 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, ఇలా అనేక పదవులు ఆయన వెతుక్కుంటూ వచ్చాయి. పల్లె రఘునాథరెడ్డికి ఆర్థికంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆయనకు ఉన్నన్ని విద్యా సంస్థలు వేరే ఎవరికి లేవంటే అతిశయోక్తి కాదు. అలాంటి నాయకుడికి మాజీగా మిగిలిపోయాక ఇటీవల వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. గత ఎన్నికల్లో పల్లె పోటీ చేయాలని భావించినప్పటికీ టీడీపీ అధిష్టానం ఆయన్ని కాదని కోడలికి టికెట్ ఇచ్చింది. పల్లె రఘునాథరెడ్డి కోడలు పల్లె సింధూరారెడ్డి పుట్టపర్తి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆమె కూడా నియోజకవర్గంలో చాలా యాక్టివ్ గా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఆ క్రమంలో గత కొంతకాలంగా పల్లెపై వరుస ఆరోపణలు, వివాదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తాజాగా ఆయనపై భూ కబ్జా ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తూ ఉండడం చర్చల్లో నలుగుతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇటీవల భూముల విలువలు భారీగా పెరిగాయి. అందులోనూ పెనుగొండ నియోజకవర్గం కియా పరిశ్రమ సమీపంలో భూముల విలువ కోట్ల రూపాయలకు చేరడంతో అనేక మంది భూములు కొనుగోలు చేశారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా కొంతమంది భాగస్వాములతో కలిసి కియా పరిశ్రమ సమీపంలో సుమారు 250 ఎకరాలకు పైగా కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ భూముల వ్యవహారం పల్లె మెడకు చుట్టుకుంది. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి బీసీల భూమి కబ్జా చేశారంటూ ధర్మవరం ప్రాంతానికి చెందిన బీజేపీ నేత ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేవలం ఆరోపణలు మాత్రమే కాక అనంతపురం నగరంలోని యాదవ కళ్యాణ మండపంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల పేరుతో పల్లె రఘునాథరెడ్డి భూ కబ్జాలపై చర్చా వేదిక అంటూ ఫ్లెక్సీ పెట్టించడం పెద్ద చర్చకు దారితీసింది. వాస్తవానికి పల్లె రఘునాథరెడ్డి, ఆదినారాయణ యాదవ్ల మధ్య గత కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. అయితే ఇది ఇన్నాళ్లు కేవలం సత్యసాయి జిల్లా పుట్టపర్తి, పెనుగొండ ప్రాంతాల్లో అంతర్గతంగా నడిచింది. అయితే మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై ఆదినారాయణ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేయడం, ఆపై సిబిఐ, ఈడీలకు కూడా ఫిర్యాదు చేయడంతో అది రచ్చకెక్కింది. కియా పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు వరకు వెళ్లడంతో ఆ వివాదం తీవ్ర కలకలం రేపుతుంది. ఆ తర్వాత ఇరువురు కొన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉన్నారు. కానీ మొదటిసారి అనంతపురం జిల్లాకు ఈ రచ్చ చేరుకోవడంతో హాట్ టాపిక్ అయింది. ఇద్దరి నేతల మధ్య ఉన్న వివాదం కాస్త రెండు పార్టీల మధ్య వివాదంగా మారింది. కూటమి నేతల మధ్య విభేదాలు మొదలయ్యాయని ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి పల్లె కొనుగోలు చేసిన భూముల వ్యవహారంలో బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి కూడా భాగస్వామి. ప్రస్తుత వివాదంతో యాదవ్ పై విష్ణువర్ధన్ రెడ్డి కూడా గుర్రుగా ఉన్నారంట. అయితే ఆదినారాయణ యాదవ్ జిల్లాకు చెందిన బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ అనుచరుడు కావడంతో విష్ణు సైలెంట్ గా ఉండాల్సి వస్తుందట. అయితే లోపల విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఆదినారాయణ యాదవ్ పై రగిలిపోతున్నారని, సమయం కొరకు వేచి చూస్తున్నారంటున్నారు. ఇటీవల అనంతపురంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో పల్లె భూ కబ్జాలపై చర్చ అంటూ యాదవ్ సమావేశం పెట్టడం, దానికి పల్లె అనుచరులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో రెండు వర్గాలు నడి రోడ్డుపై బాహాబాహికి దిగాయి. చివరికి చెప్పులతో దాడి చేసుకునే వరకు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రెండు వర్గాలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి గొడవ సద్దుమణిగేలా చేశారు. ఆ ల్యాండ్ వివాదంపై పల్లె రఘునాథరెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చారు. ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలని తన పేరు వాడుకొని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని ఖండించారు. ఇప్పటికైనా రెండు పార్టీల పెద్దలు మేల్కొని ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాస్త రెండు పార్టీల మధ్య గొడవలా మారకముందే దాన్ని కంట్రోల్ చేయాలని టీడీపీ, బీజేపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. చూడాలి మరి రెండు పార్టీల అధిష్టానాలు ఏం చేస్తాయో, ఆ భూ వివాదానికి ఎలా తెరపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.